4వ అధ్యాయం చూద్దాం. ఫిబ్రవరి పత్రిక 4:16 చూద్దాం. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదాం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. అలాగే కీర్తన చూద్దాం. కీర్తన 71 మొదటి వచనం. కీర్తన 71 మొదటి వచనం. యెహోవా, నేను నీ శరణ చూచి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. చాలండి. కాబట్టి ఇందాక చదువుకున్న వాక్యంలోని కృపాసనమునకు నేను చేరడానికి నాకు ధైర్యాన్ని చుట్టివని చెప్తున్నారు ఆ వాక్యంలో భక్తులు. మరి ఆ రీతిగా మరి మనము కూడా ఇహలోకంలో దేవునికి మనకి మధ్య అడ్డు వచ్చిందండి. ఒక విషయం అడ్డు వచ్చింది. ఎవరికి? మనకి, దేవుడికి మనకి మధ్య విషయము అడ్డు వచ్చింది. ఎవరి మధ్య అడ్డు వచ్చిందని? దేవునికి మనకి. ఈ లోకంలో మనము ఆలోచిస్తే ఏదైనా పని మనం తలపెట్టినప్పుడు, మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నప్పుడు వారు ఫోన్ ఎక్కకపోతే ఏమవుతుంది? ఆ పని మనకి ఆగిపోతుంది. ఆ టైంలో సిగ్నల్ లేదనుకోండి, మనం ఎన్నిసార్లు చేసిన ఆపలేదు, ఫోన్ వెళ్ళదు. అది అర్జెంట్ టైం అనుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం అనుకోండి. సిగ్నల్ లేకపోతే వాక్యమో మన మాట మన సమాచారం చెప్పగలమా? చెప్పలేదు. మనకి మధ్య ఏమడ్డు వచ్చింది? సిగ్నల్ ప్రాబ్లము అడ్డొచ్చింది. అలాగే మనకి దేవుడికి మధ్య మరి ఆ యొక్క ఏదైనా మనం నుంచి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మరి ఎన్ని విషయాలు పాప పరిహారం కొరకు మనుషులు అర్పించినా, ఎన్ని కార్యాలు చేసినా పాపము, శాపము, మరణము 3 విషయాలు అడ్డొచ్చాయి. ఎవరికి? దేవునికి, మనకి. అయితే పాపము, శాపము, మరణము అంతగా మనం ఏమి కలిగించుకోలేదు. ఎందుకంటే అధికారం, శక్తి మనకి లేవు. దాన్ని చేయగలిగినటువంటి అధికారం, శక్తి దేవునికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో మనకి దేవునికి మంచి అడ్డించిన ఈ పాప, శాపము, మరణము దేవుడు ఆయన కుమారుని ద్వారా సమస్త శిలువ యాగం ద్వారా కొట్టివేస్తారు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకనే ఆ రీతిగా ఆయన కృపాసనం మధ్యంటే ఆయన యొక్క బలిపీఠం నాకు దగ్గరగానే అర్థం అన్నమాట. అందుకనే ఇంగ్లీష్ లో లార్డ్ బికమ్స్ ఇన్ క్లోజర్ ప్లేస్ ఆఫ్ యువర్ టాబర్నాకిల్స్ అండ్ యువర్ ఆల్టర్ అని ఉంటుంది అన్నమాట. 2 పదాలు ఉంటాయి. టాబర్నాకిల్ ఒకటి, ఆల్టర్ ఒకటి. కాబట్టి ఆ కృపాసనం మధ్య రావడానికి మనకి ధైర్యం అయితే లేదు, అంత శక్తి లేదు. మానవుడు ఆ పాపం ద్వారా బంధించబడి సిగ్గుపడ్డాడు. ముందుకు రావడానికి ఆదాము ఎలాగైతే సిగ్గుపడ్డారు, అయితే 2వ ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చి ఆ సిగ్గును, భయమును, అవమానమును తొలగించాలి. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకని కీర్తన 71వ అధ్యాయంలో 2 వచనాల్లో యెహోవా నీకు శరణొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడి నీకు నీతిని బట్టి నన్ను తప్పింపుకోనందు విడిపింపు, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. కాబట్టి నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనీయము ప్రభా. నేను మారమనసు పొందాలి, రక్షణ పొందాను. నీ బలిపీఠమునకు దగ్గరకు వచ్చే అవకాశం నాకు ఇచ్చాను కనుక ఉన్నతమైన శక్తితో నన్ను నింపండి. సిగ్గుపడనీయండి ప్రభా. ప్రజలు ఎదుగుతున్నాను, నీ గొప్ప ప్రభావంతో నన్ను నింపండి అని దావీదు దేవుని యొక్క ధైర్యంలో వచ్చానండి. ఎందుకంటే సోపుతో అలాగే హిమోహం కంటే తెల్లగా దేవుడు దావీదును అడిగారు. దేవుడు మహిమ కలిగాక. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ఎటువంటి మరి అపాయము, ఎటువంటి పాపం, ఎటువంటి మనకు అడ్డు వచ్చినా సరే దేవుడు దాన్ని తొలగించారు. అదే విశ్వాసంతో మనకున్న పరిస్థితుల్లో దేవుని వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనందరికీ గొప్ప రక్షణ ఆయన ఇస్తారండి. మనము పాట పాడకుండా సండే స్కూల్లో కూడా మరి చిన్న గొర్రె పిల్లల మీద యేసయ్య పాట పాడతాం. మనం ఎంత పెద్దవారమైనా సరే సర్వోన్నతమైన దేవుని దృష్టిలో మనం ఇంకా ఆయనకి మనము బిడ్డలుగానే ఉన్నాం, చిన్న గొర్రె పిల్లలాగే ఉన్నాం. ఎందుకంటే మనం టీవీలో చూస్తాం, గొర్రె పిల్లలు చూస్తే ఎంతో నమ్మకమైన మృదువుగా సాఫ్ట్గా చక్కగా ఉంటాయి. వాళ్ళని చూస్తే ఎక్కువ ఆనందిస్తారు. అలాగే మనల్ని కూడా దేవుడు అనుకుంటున్నారు, చిన్న గొర్రె పిల్లలు, చిన్న బిడ్డల్లాగే ఉన్నాం. ఇప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మనల్ని దారి తప్పుకోకుండా, దారిలో తొలగిపోకుండా, మనం అపాయంలో పడినా సరే మనం రక్షించే గొప్ప దేవుడిగా ఉన్నారు. కాబట్టి అటువంటి విశ్వాసంతో మనము ముందుకు సాగాలి. కాబట్టి మరి దేవుడి సంగమా అటువంటి విశ్వాసంతో మనం మరొకసారి మనకి దేవుడు వచ్చిన సమస్తమైనటువంటి మరి
నేను ఒక పాస్టర్ గారు ఎంతో చెప్పాను, దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ లోకంలో శక్తులు కానీ అధికారం కానీ ఏవేటి కూడా సంస్థల అధికారం మన మీద లేదండి. మనం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్మరించుకొని ఆయన శక్తిని పొందుకుంటే ఎవరి ముందైనటువంటి సాక్ష్యాన్ని మనము చెప్పగలము. అవతల నుండి చాలా మరి బాధపడుతూ కంగారు పడుతూ ఉన్నారు. అయితే నేను మరొక మాస్టర్ గారు మరి ఆ వ్యక్తిని ఓదార్చాను. ఈ వాక్యాలు కూడా నేను చెప్పి మన దేవుని శక్తి మీద దేవుని అధికారం ఏది కూడా నిలబడదండి. కాబట్టి మీరు వేచి ఉండడం కొంతకాలం మీరు దేవుని మహిమని చూస్తారని మేము చెప్పగా ఆ వ్యక్తి కోసం మేము చివరిగా ప్రార్థించగా ఆ వ్యక్తి చాలా మరి సంతోషంగా ఫీల్ అయ్యి హృదయంలో మరి రిలీఫ్ ఫీల్ అయ్యి ఉత్సవాన్ని పొంది వందనాలు మాస్టర్ గారు మంచి మాటలు చెప్పారు, ప్రార్థన చేశారు అని చెప్పి మరలా తనకున్న ఇబ్బందుల సమస్యలో ఒక 2 వారాల తర్వాత మరి మీరు చెప్పినట్టుగా మాకు మరి ఒక వ్యక్తి నుంచి గొప్ప విడుదల మాకు కలిగింది. తన శక్తితో మరి అధికారం ఎంతగానో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అయితే ఆ వ్యక్తిని మానవ దేవుడు కలిగించారని చెప్పి అదే స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏ రకమైన పరిస్థితి అయినా సరే దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో నుంచి విడిపించడం ఒక దేవుడు ఉన్నారు. Our God is able to deliver us from any kind of problem. కాబట్టి దేవుని సంఘం అటువంటి విశ్వాసంతో వల్ల దేవుని దగ్గరికి చేరినప్పుడు రక్షణ దేవుడు మనకి ఇస్తారండి. మరి చెప్పబడిన ఈ వాక్యాన్ని హృదయంలో దేవుడు దురంతంగా స్థిరపరచుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం తీసుకోవాలి. దేవుడు